ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ ధన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. మహబూబ్ నగర్ మొన్నటి వరకు మున్సిపాలిటీగా ఉండేది. కార్పొరేషన్గా మారిన తర్వాత జరిగే తొలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇవి. దీంతో ప్రతి మేయర్గా ఎవరుంటారు, డిప్యూటీ మేయర్గా ఎవరు పీఠాన్ని కైవసం చేసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నగరపాలిక ఎన్నికల్లో మైనారిటీ వర్గం నుంచి 9 మంది కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కార్పొరేషన్కు సంబంధించి మొత్తం 60,000కు పైగా ఓటర్లు మైనారిటీ వర్గానికి చెందిన వారే కావడం ఇక్కడ కీలకంగా మారింది. దీంతో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఈ వర్గానికి చెందిన వారు భావిస్తున్నారు. తాము నమ్ముకున్న పార్టీ ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మైనారిటీ వర్గం ఆశగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుండటంతో తమ దశాబ్దాల కల నెరవేరుతుందని భావిస్తున్నారు. ఇక జిల్లాలో మొదటి నుంచి మైనారిటీ వర్గానికి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీని భుజాన మోసినట్లు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా మైనారిటీ వర్గానికి అండగా ఉంటూ ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. అదే తరహా వైఖరిని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన తమ అభ్యర్థులపై చూపుతారని కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్పొరేషన్లో మేయర్ పీఠం బీసీలకు కేటాయించినప్పటికీ డిప్యూటీ మేయర్ పదవిని తమ సామాజిక వర్గానికి దక్కుతుందని ఆశిస్తున్నారు. ఈ కీలకమైన పదవులపై స్పష్టత రావాలంటే పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాలి. ఏది ఏమైనా మైనార్టీలు కాంగ్రెస్ పార్టీపై ఇప్పటి వరకు పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయలేదని, ఈసారి కూడా తమకు ప్రాధాన్యత ఇస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.